జగన్ నిన్న సిద్ధం సభలో చాలా కామెంట్స్ చేశారు సార్. పొత్తుల మీద కామెంట్ చేశారు. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు రెండు జాతీయ పార్టీల్ని తన జేబులో పెట్టుకున్నాడు అంటూ ఆరోపించారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి భారతీయ జనతా పార్టీ. ఆ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? జగన్ వ్యూహం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పడం షర్మిల కూడా తనపైన అటాక్ చేస్తుంది కనుక ఇండైరెక్ట్గా షర్మిల పైన విమర్శ అది. కానీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఒకే జేబులు ఎట్లుంటాయి? కనీసం రెండు పక్కపక్క జేబులలో ఉంటాయి కదా. ఒకే జేబులో కాంగ్రెస్, బీజేపీ ఉండే అవకాశమే లేదు. వేరువేరు ఒకసారి చంద్రబాబు తన జేబులో బీజేపీ పెట్టుకుంటే మరోసారి కాంగ్రెస్లో పెట్టుకోవచ్చు. ఆ మాటకొస్తే చంద్రబాబు జేబులో పెట్టుకోవడం కాదు, బీజేపీ జేబులోకి చంద్రబాబు పోయాడు. సో ఇప్పుడు ఎవరి జేబులోకి వెళ్ళారనేది చూస్తే అర్థమవుతుంది కదా, అవుతుంది కదా. అమిత్ షా వచ్చి హైదరాబాద్కు, అమరావతికి వచ్చి చర్చలు జరపలే కదా. బీజేపీ నేతల చర్చ జరపలేదు. చంద్రబాబు నాయుడు పోయాడు కదా 1-3 సార్లు. సో టీడీపీ వెయిట్ చేసిందా, బీజేపీ వెయిట్ చేసిందా? అందరికీ కళ్ళ ముందు కనబడుతుంది కదా. టీడీపీ ఎంబడబడ్డది కదా బీజేపీ వెనకాల. బీజేపీ చాలా వెయిట్ చేసింది, చివరి వరకు కూడా తేల్చలేదు. వెయిట్ చేసింది టీడీపీ, పరుగులు పెట్టింది టీడీపీ. అమిత్ షా దగ్గరికి వెళ్ళి 1-2 సార్లు 3 సార్లు అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేసి పొత్తు పెట్టుకున్నది చంద్రబాబు. అందువల్ల బీజేపీ జేబులోకి చంద్రబాబు వెళ్ళాడు అంటే, కానీ ఆయన జేబులోకి బీజేపీ వచ్చడం, కాంగ్రెస్ వచ్చడం లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, ఒకప్పుడు నేనే చక్రం తిప్పాను అనే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇవాళ ఎందుకు ఈ స్థాయికి వచ్చింది, పడిగాపులు గడవాల్సి వచ్చింది అని కూడా అన్నాడు ఆయన. సో అందువల్ల చంద్రబాబు నాయుడు రెండు జాతీయ పార్టీని జేబులో పెట్టుకునే అవకాశమే లేదు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఒకే వైపు ఉండే అవకాశమే లేదు. సహజంగానే బీజేపీ వైపు ఉంటే కాంగ్రెస్ వదిలేస్తుంది, బీజేపీ నుంచి దూరం అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు రావచ్చు. సో అందువల్ల అక్కడ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యర్థులు కనుక అసలు ఇద్దరితో ఉండే అవకాశం లేదు. వాస్తవంగా బీజేపీ అటు జగన్మోహన్ రెడ్డితో, చంద్రబాబు నాయుడుతో ఉంది. విచిత్రం ఏంటంటే, అందువల్ల జగన్మోహన్ రెడ్డి మొదలు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, తాను బీజేపీ పైన, మోడీ పైన పోరాడటానికి సిద్ధంగా ఉన్నాడా. సో మోడీ పైన పోరాటం సిద్ధంగా ఉన్నాడా లేదా తేల్చకుండా మధ్యలో కాంగ్రెస్ పైన ప్రత్యేకం వస్తుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి తేల్చుకోవాల్సిన అంశం అదేంటంటే, మీ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడుతో కలిసిన బీజేపీ పైన మీరు పోరాడటానికి ఎందుకు వెనుకాడుతున్నారు, మోడీపై పోరాటానికి ఎందుకు వెనుకాడుతున్నారు? నిన్న కూడా మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించింది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో మోడీ దేశంలో సంపద సృష్టిస్తున్నాడు, అందుకొరకు ఆయనతో కలుస్తున్నాం అన్నారు. జగన్ చెప్పాలి కదా మోడీ సంపద సృష్టిస్తున్నాడా లేడా అని. సో అసలు మోడీతో కలయిక కూడా చంద్రబాబుని ప్రశ్నిస్తున్నాడు తప్ప, చంద్రబాబును కలుపుకున్న మోడీని ఎందుకు ప్రశ్నించకూడదు? అందువల్ల ముందు తేల్చుకోవాల్సింది తాను జాతీయ రాజకీయాల్లో ఏ పాత్ర పోషించదలుచుకున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎంపీలు ఏం చేయదలుచుకున్నారు. ఆల్రెడీ 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, రేపు లోక్సభ సభ్యులు గెలుస్తారు. వైసీపీని ఎంపీలుగా గెలిపించండి అని అంటున్నారు. వైసీపీ ఎంపీలు దేశంలో ఏం చేయబోతున్నారు పార్లమెంట్లో, దానిపైన జగన్ క్లారిటీ ఇవ్వాలి. మీ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడుతో కలిసిన బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారా లోక్సభలో వైసీపీ ఎంపీలు? లేదు, గత 5 ఏళ్లలో ఎలాగైతే మోడీకి మద్దతు ఇచ్చారో బీజేపీ మద్దతు ఇస్తారో అలాగే మద్దతు ఇస్తారా? మారిన రాజకీయ సమీకరణల అనంతరమైన ఈ విషయంపైన క్లారిటీ కావాలి. వైసీపీ ఎంపీలు ఎన్నికల తర్వాత ఎటువైపు, బీజేపీ వైపా, కాంగ్రెస్ వైపా, లేదు తటస్థంగా ఉంటారా? ఏదో తేల్చాలి కదా. రాజకీయాల్లో తటస్థ సాధ్యం కాదు. ఇప్పటి వరకు బీజేపీతోనే ఉన్నారు. కారణం టీడీపీతో కూడా బీజేపీ లేదు, ఇబ్బంది లేదు, సమదూరం నడిచింది. ఇప్పుడు టీడీపీ, బీజేపీ కలిసిపోయాక మీరెక్కడా? దానికి ఆన్సర్ ఉండాలి కదా. చెప్పే ఎన్నికలకు వెళ్ళాలంటారా? ఖచ్చితంగా కదా. ఇప్పుడు పార్లమెంట్కి ఓటు వేయని అడిగినప్పుడు చెప్పాలా లేదా మీరు ఎక్కడుంటారని? పార్లమెంట్కి ఓటు లేకపోతే నేను అడిగేది లేదు. మీరు అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే జరిగితే ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలిపించాలా వద్దా అనే దానికై జరుగుతున్న ఎన్నిక. జగన్ ముఖ్యమంత్రిగా చూడాలా మళ్ళీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తేవాలా మళ్ళీ అనే ఎన్నిక కనుక ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. పార్లమెంట్ ఎన్నికలు దేనికి జరుగుతున్నాయి? మోడీ ప్రధానిగా ఉండాలా, ఉండకూడదు అనే దానిపైన కదా. సో మీ స్టాండ్ ఏంటి? మోడీ దేశ ప్రధానిగా ఉండాలా వద్దా? ఆ స్టాండ్ చెప్పకుండా మీరు వైసీపీకి ఎంపీలకు అడిగితే మీరు ఎంపీలకు గెలిచి ఏం చేయబోతున్నారు? ఒక ఓటర్గా, ఆంధ్ర ఓటర్కి హక్కు లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మాకు పార్లమెంట్కి ఓటేయండి, మోడీని మరోసారి ప్రధాని చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్
బీజేపీ చెప్పేది ఏంటి, మమ్మల్ని ఎంపీలుగా ఎన్నుకోండి, సార్ మాకు ఎక్కువ ఎంపీలు ఇవ్వండి, మేము మోడీని మరోసారి ప్రధాని చేస్తాం, అంతేగా చెప్పేది. మరి జగన్ ఏం చెప్తున్నాడు, మాకు ఎంపీలకు ఓట్లేయండి, మళ్ళీ మేము ఏం చేస్తాం, మేము కూడా మోడీకి సపోర్ట్ చేస్తాం. అన్న తర్వాత మరి ఇందులో ఇక ఎవరి జేబులో ఎవరున్నారు? బీజేపీ జేబులో చంద్రబాబు ఉన్నాడు, జగన్ ఉన్నట్టే కదా. సో అందువల్ల చంద్రబాబు జేబులో బీజేపీ కాంగ్రెస్ కాదు, మోడీ జేబులో చంద్రబాబు ఉన్నాడు, జగన్ ఉన్నాడు, అది సమస్య. మోడీ జేబులో చంద్రబాబు జగన్ ఎలా ఉంటారు అనే ప్రశ్నకు మొదలు జగన్ సమాధానం చెప్పాలి. వైసీపీ ఎంపీలు రేపు ఎక్కడ ఉంటారు, ఎటువైపు పార్లమెంట్లో, అది తేల్చుకోవాలి కదా రేపు. సార్